అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ చివరి తప్పు. ఆగకుండా 5వ సారి కాలింగ్ బెల్ బజర్ నొక్కాడు మనోహర్. విసురుగా తలుపు తీసింది కీర్తి. తిన్నగా బాత్రూంలోంచి రావడం ఏమో చీర వంటికి చుట్టబెట్టుకుని ఉంది. ఆచ్ఛాదన నేను భుజాల మీద వీపు మీద ముత్యాల్లా మెరుస్తున్న నీటి బిందువులు. 2 నిమిషాలు ఆగలేరా? ఏ బాత్రూంలోనో ఉంటేనే కదా తలుపు తీయడం ఆలస్యం అయ్యేది. ఆ మాత్రం అర్థం చేసుకోలేరు? గిరుకున్న వెనక్కి తిరిగి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. మనోహర్ గుండెలు మండిపోతున్నాయి. ఒంట్లో రక్తమంతా బుసబుసా పైకి ఎగదన్నకు వచ్చినట్లుగా ఎర్రబడ్డ మొహం. పళ్ళు బిగున్న కోపం నిగ్రహించుకొని సోఫాలో కూలబడి బూట్లేసి విప్పుకోసాగాడు. కీర్తి చీర కట్టుకుని ఫ్రిడ్జ్ వాటర్ గ్లాసులో వంపుకొచ్చింది. జోళ్లగూడులో కాక తలుపు పక్కనున్న ఆమె హీల్స్ మనోహర్ కళ్ళలో పడనే పడ్డాయి. ఎక్కడికో వెళ్ళినట్లునో గ్లాస్ అందుకుంటూ ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. నేను ఎక్కడికి వెళ్తాను? ప్రశ్నతోనే సమాధానం చెప్పి వెళ్ళి బెడ్రూమ్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని జడ విప్పుకుంది కీర్తి. చాచిపెట్టి ఆమె దవడ బద్దలయ్యేలా కొట్టాలనిపించింది మనోహర్కు. ఎంత తేలిగా అబద్ధం చెప్తోంది. బెడ్రూమ్లో వెళ్ళి ప్యాంటు ఊడదీసి లుంగీ కట్టుకున్నాడు. నీ చెప్పులు తలుపు పక్కనే ఉంటేను. అద్దంలో కీర్తి ఉలిక్కి పట్టడం స్పష్టంగా కనిపించింది. మా అమ్మకు వ్రాసిన లెటర్ పోస్ట్ బాక్స్లో వేయడానికి సందు వరకు వెళ్ళాను. చేతిలో దువ్విన అద్దం ముందు పడేసి అర్జెంటు పని ఉన్న దానిలో వంటింట్లోకి వెళ్ళిపోయింది. చన్నీళ్లు ఒంటి మీద పోసుకుంటున్నా నిప్పులు కుమ్మరించినట్లుగా ఉంది మనోహర్కు. ఈ పగిలిపోయే ఆలోచనలు. స్నానం అయిందనిపించింది. పోర్టికోలో కూర్చి వేసుకొని ఏదో పత్రిక చేతిలో పట్టుకొని కూర్చున్నాడు. కీర్తి, ఈరోజు కొత్తగా అడుగుతున్నావేం? 2 నిమిషాల్లో కప్పులో కాఫీ తెచ్చింది. నువ్వు తెచ్చుకోలేదేం? తాగాలని లేదు. లోపలికి వెళ్ళిపోయింది. కుతకుతలాడిపోయాడు మనోహర్. వేడివేడి కాఫీ కీర్తి మొహాన కొట్టాలనిపించింది. రోజు ఈ వేళకి ఇద్దరు పోర్టికోలో కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతారు. ఈరోజు తను కీర్తి కోసం 2వ కుర్చీ బయటకు తేనే లేదు. కీర్తి తన కోసం కాఫీ కూడా తెచ్చుకోలేదు. అయినా ఏ మొహం పెట్టుకొని తన ముందు కూర్చుని కాఫీ తాగుతుంది? తను ఏ తప్పు చేయకపోతే అలా మొహం చాట్ చేసుకొని తిరగాల్సిన అవసరం ఏముంది? ఎక్కడికి వెళ్ళలేదంటే అబద్ధం ఎందుకు? ఇది అక్షరాల నిజం. కీర్తి తప్పు చేసింది. తను ఏ పరిస్థితులు అలా చేసింది, ఎందుకు చేసింది తెలుసుకోవాలి. మాటలతో తను బయటపడదు. చాలా తెలివైంది. దొంగను దొంగతనం చేస్తున్నప్పుడే పట్టుకోవాలి. మనోహర్కి తను చూసిందంతా భ్రమ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ యథార్థాన్ని భరించే శక్తి తన గుండెకి ఉందా? తనకి పిచ్చెక్కిపోతుందేమో అనిపించేలా నొప్పితో బద్దలైపోతుంది తల. తను చూసింది కీర్తినే. తన కళ్ళు తను మోసం చేయవు. 1000 మందిలో కూడా కీర్తిని నడక పోల్చుకోగలడు తను. ఆమె బేరం కుదరక ఆటో వదిలేసుకున్న ఆటోవాడు కూడా చెప్పాడు. ఆమె రైల్వే స్టేషన్ దగ్గర శివాలయంకి ఆటో మాట్లాడిందని. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? మనోహర్ మనసంతా చేదుగా ఉంది. మధ్యాహ్నం చూసిన మలయాళం సినిమాలోని పసందైన దృశ్యాలు ఏమీ అతని కళ్ళలో కనిపించడం లేదు. ఆ రోజు శనివారం 2 గంటలకల్లా బ్యాంక్ అయిపోయింది. గాయత్రిలో ఘాటైన మలయాళం సినిమా ఆడుతోందన్న వార్త తెలిసి ఆగలేకపోయాడు. అటువంటి సినిమాలంటే కీర్తికి మంట. చూపించే వాళ్ళకి సిగ్గు లేకపోతే చూసే వాళ్ళకైనా ఉండాలి అంటుంది రోడ్డు మీద అటువంటి వాల్ పోస్టర్స్ కనిపిస్తేనే. అందుకే ఇంటి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి కీర్తిని లైన్లోకి రమ్మన్నాడు. ఏరేంటి దగ్గర పడుతోంది కదా, పని చాలా ఉంది, సాయంత్రం రోజులో ఇంటికి వస్తాను అన్నాడు. కీర్తి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేస్తూ సినిమా పూర్తిగా ఎంజాయ్ చేసి యువతలకి వచ్చాడు. టైం అయింది. మెయిన్ రోడ్ మీదకి వచ్చాడు. ఆఫీసర్ మనోహర్ భుజం మీద చేయి వేశాడు. ఇద్దరూ ఎదురుగా ఉన్న రెస్టారెంట్లకు వెళ్ళారు. ఆఫీసర్ దోశ తిన్నాడు. 2 ఇడ్లీలు లాగించాడు. కూల్ డ్రింక్ కబుర్లు చెప్పుకుంటూ చప్పరించాడు. టీ మాత్రం తాగిన మనోహర్ బిల్లు చెల్లించాడు. బై సీయూ అన్నట్లు, రేపు సండే అయినా ఎరెండ్ వర్క్ చేయడానికి అందరం వస్తున్నాం. ప్రమోషన్కి దగ్గరలో ఉన్న మీలాంటి సీనియర్ క్లర్క్ వస్తే బాగుంటుంది. తప్పకుండా రండి అని చెప్పినట్లుగా చెప్పి శ్రీకంఠం థియేటర్ వైపుకు వెళ్ళిపోయాడు. ఆఫీసర్ సినిమాకి హోటల్కి జేబులో ఉన్న 25 రూపాయలు ఖర్చు అయిపోగా శనక్కాయలకి రూపాయి చిల్లర ఉందో లేదో చూసుకుంటూ యువతలకు వస్తున్న మనోహర్ ఉలిక్కి పడ్డాడు. ఎదురుగా ఉన్న లాడ్జి మెట్ల హడావిడిగా దిగి వస్తుంది కీర్తి. తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. ఇంట్లో ఉండాల్సిన కీర్తి ఈ టైంలో లాడ్జిలో యువతలకి రావడం ఏమిటి? అంతకు ముందే చూసిన మలయాళం సినిమా అసభ్య దృశ్యాలని కళ్ళ ముందు కదిలి వెగటి పుట్టిస్తున్నాయి. కీర్తి పమిడి చెంగతో మొహం తుడుచుకుంటూ ఆటో బేరం చేస్తుంది. గోల్డ్ స్పాట్ కలర్ చీర తన దసరాకు కొన్నది. బేరం కుదరలేదేమో మరి ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయింది. ఆ క్షణం నుంచి మనోహర్ బుర్ర తిరిగిపోతుంది. గుండెలు మండిపోతున్నాయి. లాడ్జికి ఏం పని ఉంది? కీర్తి వచ్చింది. ఫ్రెండ్స్ ఎవరైనా కలవాలనుకుంటే తనతో పాటు రావచ్చు. పచ్చిమిరపకాయలు కొనుక్కోవాలన్న వీధిలోకి తనని కూడా రమ్మనే కీర్తి తనకి చెప్పకుండానే లాడ్జికి ఎందుకు వెళ్ళినట్లు? ఎడతెగిన ఆలోచనలతో స్టేషన్ మీద ఓవర్ బ్రిడ్జ్ ఎప్పుడు వచ్చాడో అతనికే తెలియదు. తను అడగకుండానే కీర్తి లాడ్జికి వెళ్ళిన విషయం చెప్తుందని ఏదో మూల ఆశ. అయితే ఇంట్లోకి వచ్చిన 6 నిమిషంలోనే ఆశ ఆవిరైపోయింది. తను ఉత్తరం పోస్ట్ చేయడానికి తప్పించి ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసింది కీర్తి.
నాకు ఆకలిగా లేదు, మీరు ఎప్పుడు వడ్డించమంటే అప్పుడు వడ్డిస్తాను. తలకు అమృతాంజని మర్దన చేసుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చింది కీర్తి. ఆలోచనలో పడి మనోహర్ టైం చూసుకునే లేదు. పక్కింటి టీవీలోంచి హిందీ వార్తలు వస్తున్నాయి. కీర్తికి సమాధానం ఏమీ చెప్పకుండా కుర్చీ లోపలికి మడుచుకొని టీవీ ఆన్ చేసి కీర్తి నిశ్శబ్దంగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. కళ్ళు టీవీ మీద ఉన్న ఆలోచనలు ఎక్కడో. ఇంగ్లీష్ వార్తలు అయ్యాక టీవీ కట్టేసి కొంచెం పెరుగన్న తినేసి తలుపులన్నీ వేసుకున్నాడు మనోహర్. రోజు టీవీలో ఇంగ్లీష్ వార్తలు అయ్యాక ఓవర్ బ్రిడ్జి దాటుకుని స్టేషన్కి అవతల వైపు బంకు దగ్గర 10 నిమిషాలు నిలబడి సిగరెట్ కాల్చుకుని ఇంటికి రావడం అలవాటు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు. వేడెక్కిన బుర్రతో ఇంట్లోనే పెట్టే సిగరెట్లు ఆ పాటికి ఊదేశాడు. డబుల్ కాట్ మీద కీర్తి పక్కన ముళ్ళ మీద పడుకున్నట్లుగా ఉంది మనోహర్కి. ఆమె చీర కొంగు తగిలిన కంపురం పుట్టేలా ఉంది. మంచం మీద ఈ వైపుకి జరిగి చేయి క్రిందకు వేలాడేసుకొని పడుకున్నాడు. ఆ రాత్రి కంటి మీద కునుకు లేదు. మర్నాడు భోజనం కాగానే 11 కల్లా డ్రెస్ వేసుకున్నాడు మనోహర్. ఉదయం నుంచి కీర్తితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆదివారం కదా, ఈ టైంలో ఎక్కడికి ప్రయాణం? డైనింగ్ టేబుల్ తుడిచి వచ్చింది కీర్తి. ఈరెంట్ దగ్గర పడుతోంది కదా, బోల్డ్ పని ఆఫీసర్గానే చెల్లదు. కీర్తి గొంతులో వ్యంగ్యం. సాయంత్రం 5 దాటాక వస్తాను. బూట్స్ వేసుకోవడానికి బద్ధకం వేసి ఆకు చెప్పులు వేసుకుని యువతలకు వచ్చాడు మనోహర్. బ్యాంకులో పని మీద మనసు లగ్నం కావడం లేదు. రాత్రి బొత్తిగా నిద్ర లేకపోవడంతో ఇసుక పోసుకున్నట్లు బగబగలాడుతున్నాయి కళ్ళు. అలా ఉన్నారేం, ఒంట్లో బాగోలేదా? లంచ్ అయ్యాక అడిగాడు ఆఫీసర్. కొద్దిగా తలనొప్పి. ఒంట్లో బాగాలేకపోతే ఎందుకు వచ్చారు? సండే కంపల్సరీగా రావాలని లేదు కదా, వెళ్ళిపోండి, రెస్ట్ తీసుకోండి. మనోహర్ ఇల్లు చేరేసరికి 4 అయింది. ఇంటికి తాళం. మనోహర్ ఉలిక్కి పడ్డాడు. గబగబా ఓవర్ బ్రిడ్జ్ దాటి ఆటోలో లాడ్జికి మాట్లాడుకున్నాడు. అతను లాడ్జి దగ్గర ఆటో దిగుతుంటే అప్పుడే లాడ్జిలోంచి యువతలకు వచ్చి ఆటో ఎక్కుతోంది కీర్తి. ఉసూరుమన్నాడు శేఖర్. వస్తుండగానే కీర్తికి ఎక్కిన ఆటో రైల్వే ఫీడర్స్ రోడ్లు దూసుకుపోయింది. దొంగను పట్టుకోవడంలో విఫలం. ఆయన పోలీస్ మనసులా ఉంది మనోహర్ మనసు. నీరసంగా అడుగు వేసుకుంటూ అరగంటకి ఇల్లుకి చేరుకున్నాడు. పట్టుచీరలో ఎదురొచ్చింది కీర్తి. ఎంతో హుషారుగా ఉంది. జానకి వదిన గారు అమ్మాయి పెద్ద మనిషి అయిందట, పేరెంటానికి వెళ్తున్నాను, 1 గంటలో వచ్చేస్తాను. కాఫీ ఫ్లాస్క్లో పోసి ఉంచాను. జవాబు చెప్పేలాగా యువతలకు వచ్చిన ఇంటావిడితో గలగలా కబుర్లు చెప్తూ వెళ్ళిపోయింది కీర్తి. నడి రోడ్డు మీద కీర్తి జుట్టు పట్టుకుని కొట్టాలన్నంత కోపంగా ఉంది మనోహర్కి. తన తప్పేం లేకపోయినా విధివశాత్తు భర్తను పోగొట్టుకున్న అభాగినులు ఇటువంటి పేరెంటాలకు అనర్హులు. భర్త చాటున ఇలాంటి నీచమైన తప్పులు చేసేవాళ్ళు పట్టుచీర కట్టుకొని తన నిండా పూలు, చేతి నిండా గాజులతో ముత్తైదు అంటూ కాళ్ళు కళ్ళకు కద్దుకొని అక్షంతలు వేయించుకుంటారు పిచ్చి జనం. విరక్తిగా నవ్వుకున్నాడు మనోహర్. వీధి తలుపు వేసుకొని స్నానానికి వెళ్ళాడు. షవర్ కింద 10 నిమిషాల పాటు తల వంచాక కొద్దిగా తలనొప్పి తగ్గింది. బీరువాలోంచి ఇస్త్రీలోకి తీసుకుంటే కీర్తి చీరల మీద గ్రే కలర్ హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. తను హైదరాబాద్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కొన్నది. కీర్తి లాడ్జి నుంచి యువతలకి వస్తున్నప్పుడు ఆమె భుజానికి ఆ బ్యాగ్ వేలాడుతుంది. ఆ బ్యాగ్ జిప్ లాగి చూశాడు మనోహర్. లోపల ఏవో చీరల తాలూకు బిల్లులు 4-5 10 రూపాయల నోట్లు, కొద్దిగా చిల్లరతో పాటు ఏదో కవర్ మీదే తన పేరుంది. తనకి లెటర్ ఏదో వచ్చినట్లు కీర్తి చెప్పనే లేదు. ఆతృతగా కవర్లోంచి గులాబీ రంగు కాగితం బయటకు తీశాడు. ముత్యాలు పొందిగ్గా సర్దినట్లు దస్తూరి. కింద సంతకం చూశాడు. శ్రీలత ఉద్వేగం పట్టలేక గబగబా ఉత్తరం చదవడం ఆరంభించాడు. మనోహర్ డియర్, నేను గుర్తున్నానా? నిన్ను చూసి అప్పుడే 4 ఏళ్ళయిందంటే నమ్మాలనిపించడం లేదు. అసలు నేను చూడకుండా ఇన్నేళ్ళు ఎలా ఉండగలిగాను నాకే అర్థం కావడం లేదు. మనోహర్, నిజంగా లవ్లీ కాలేజ్ డేస్ మర్చిపోలేం కదూ. ఇన్నేళ్ళు జరిగిందంతా స్వప్నంగా మారి మళ్ళీ మనం కాలేజీ స్టూడెంట్స్ కలుసుకోగలిగితే ఎంత బాగుంటుందన్న మధురమైన ఊహ. మనోహర్, ఆ రోజు నీకు గుర్తుందా? ఎప్పట్లా నా అకౌంటెన్సీ చెప్పడానికి మా ఇంటికి వచ్చావు. అయితే మధ్యాహ్నమే మా తాతగారు ఆరోగ్యం బాగాలేదని టెలిగ్రామ్ వచ్చి మా ఊరు వెళ్ళిపోయారు అమ్మా నాన్న. నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఒంటరిగా నీతో మరువలేని మరపురాని మొదటి ముద్దును ప్రసాదించావు. ఎంతో అనుభవజ్ఞులా స్వర్గసుఖాలు చూపించావు. మానసికంగా ఏనాడో నీ దాన్ని నేను ఆ రోజు శారీరకంగా నీ దాన్ని అయిపోయాను. మనోహర్, నువ్వు ఉద్యోగం రాగానే మంచి కట్నం ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని తెలియగానే నిజంగా చచ్చిపోవాలనిపించింది. నాకు 2 నెలల పాటు తిండి తిప్పలు లేకుండా 7లా తయారయ్యాను. 6 నెలలకు కానీ మామూలు మనిషి కాలేకపోయాను. నాకు పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు. ఆ బెంగతోనే నాన్న పోయారు. అనంతపురం వెళ్ళిన కొత్తలో ఇంటి అడ్రస్ ఇస్తూ లెటర్ రాశావు. పెళ్ళయ్యాక పూర్తిగా మానేశావు. నీకు ఇష్టం లేని పని నేను చేయలేనని నీకు తెలుసు. అందుకే నేను మానుకున్నాను. మా తమ్ముడిని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించడానికి అనుకోకుండా అనంతపురం వచ్చాను. నీకోసం 2 రోజులు లాడ్జిలో ఉంటున్నాను. నీ నుంచి నేనేమి హక్కులు కోరను. మరో ఇల్లు నా కోసం ఏర్పాటు చేయమని కోరను. అమ్మను పోషించుకోవడానికి, తమ్ముడిని చదివించడానికి నాన్న పుణ్యాన దొరికిన క్లర్క్ ఉద్యోగం ఉంది. నీ నుంచి కోరేది సుఖం. జీవితంలో నీతో ఒక్కసారి పంచుకున్న సుఖం మరోసారి రుచి చూపించవు. ఇలా బరి తెగించి వ్రాస్తున్నాను. నా మీద అసహ్యపడకు. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. 4 ఏళ్ల క్రితం
4 ఏళ్ల క్రితం నన్ను నేను నీకు అర్పించుకున్న తర్వాత ఈ రోజు వరకు నిప్పులా ఉన్నాను. కాకతాళీయంగా ఇక్కడికి వచ్చాను కనుక నిన్ను కలవాలనుకుంటూనే నా మనసు, వయసు. నన్ను నమ్ము. మనోహర్ ఉత్తరం ముగించేసరికి కాలింగ్ బెల్ మోగింది. కవర్ చప్పున బ్యాగ్లోకి తోసేసి బీరువా తలుపు మూసి వెళ్ళి వీధి తలుపులు తీశాడు. కీర్తి పేరెంట నుంచి తిరిగి వచ్చింది. వస్తూనే వీధి తలుపు మూసి మనోహర్ ముఖం మీద ముద్దుల వర్షం కురిపించింది. ఏమిటిది అసహ్యంగా? చీ వదులు. భార్యను విదిలించి కొట్టాడు మనోహర్. కీర్తి చిన్నబుచ్చుకోలేదు, బాధపడలేదు. ప్రేమగా మనోహర్ ముఖాన్ని తన గుండెలకు అదుముకుంది. నిజంగా మా వారు బంగారు కొండ. నాకు తెలుసు మీరు నా ఒక్కరి వారైనని. అయినా ఏ మూల అనుమానం 2 రోజులుగా నరకం అనుభవిస్తున్నాను. నాకేం అర్థం కావడం లేదు. తన భుజం చుట్టూ ఉన్న ఆమె చేతులు తోసేస్తూ అన్నాడు మనోహర్. లోపలికెళ్ళి పర్సులోంచి శ్రీలత రాసిన ఉత్తరం తీసుకొచ్చింది కీర్తి. అప్పుడే ఆ ఉత్తరం చదువుతున్నట్లుగా మొహంలో భావాలు కనపడకుండా జాగ్రత్త పడ్డాను. కీర్తి ఇంకా ఇంతగా ఎలా ప్రేమించగలుగుతోంది తన్ని? సాక్ష్యం లేకపోయినా తప్పు చేసిందని అనుమానం కలగగానే ఆమె పీక నరిపేయాలంత ఆవేశం వచ్చింది నాకు. ఆ ఉత్తరం పట్టుకొని నిన్న లాడ్జికి కూడా వెళ్ళానండి. ఆవిడ ఎక్కడికో బయటకు వెళ్ళిందంట. రూమ్కి తాళం వేసింది. మళ్ళీ మీరు వచ్చే వేళ అవుతుందని ఇంటికి వచ్చేసాను, జుట్టు సవరిస్తూ చెప్పింది కీర్తి. మనోహర్ నిశ్శబ్దంగా వింటున్నాడు. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం 3ంటికి వెళ్ళాను. ఆ అమ్మాయే తలుపు తీసింది. పెళ్ళైన పరాయి మొగుళ్ళకి ఇటువంటి ఉత్తరాలు రాయొచ్చా అని గుమ్మంలో నిలబడి అడిగాను. తను లోపలి మంది. సిగ్గనేది లేని నువ్వు అసలు ఆడదానివేనా అని మొహం మీదే అడిగాను కుర్చీలో కూర్చుంటూ. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి అంది ఆవిడ మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ. ఏ భార్య అయినా భర్త పరాయి ఆడదానికి సర్వసంపదలు అమర్చినా బాధపడినంతగా ఆ సుఖం అందిస్తే బాధపడుతుందని పెళ్లి పెటాకులేని నీలాంటి బరి తెగించిన ఆడదానికి ఏం తెలుస్తుంది అన్నాను. మంచినీళ్ళు తాగాక ఆవిడ చాలా ఓపిగ్గా నా తిట్లన్నీ భరించింది, నవ్వింది. మనోహర్కి చెమట్లు పోస్తున్నాయి. తను ఇన్నేళ్ళుగా తనలోనే దాచుకున్న తప్పు భార్యకి తెలిసిపోయింది. తనకు తెలుసు భర్త చేసిన అటువంటి తప్పును ఏ భార్య క్షమించదు. కానీ విచిత్రంగా కీర్తి హాయిగా నవ్వేస్తూ ప్రేమగా తన దగ్గర తీసుకుంటుంది. నీ శాపనార్థాలకి ఆవిడ జవాబు ఏంటి? అడగకూడదు అనుకుంటూనే అడిగేశాను. మనోహర్ ఎవరో వేరట. ఇంటి నెంబర్ 220 చేయడానికి బదులు 20 వేసిందంట. కాకతాళీయంగా మీ పేరు కూడా అదే అవడంతో నేను అపార్థం చేసుకున్నాను. పొద్దున తను ఆ మనోహర్ కోసం ఫస్ట్ రోడ్ అంతా తిరిగిందట. అతను 2 ఏళ్ల క్రితమే వైజాగ్ వెళ్ళిపోయాట. ఆవిడ ఈరోజు వెంకటాద్రిలో హైదరాబాద్ వెళ్ళిపోతుంది. గట్టిగా మనోహర్ పెదవులు చుమ్మించింది కీర్తి. గుండెల మీద నుంచి పెద్ద బరువు దించినట్లుగా తప్పుని ఇంతగా అసహించుకునే భార్య తప్పు చేసి ఉంటుందని అనుమానించిన తన సంకుచిత స్వభావానికి సిగ్గుపడ్డాడు. మిమ్మల్ని అనుమానించినందుకు సారీ అండి, పదని భోంచేద్దాం. మనోహర్ చేపట్టుకుని లేపింది కీర్తి. యువతలకు వచ్చాడు మనోహర్. ఓవర్ బ్రిడ్జ్ దాటి ఆ వైపుకి వెళ్ళలేదు. ఈ వైపు మీద గేజ్ ప్లాట్ఫామ్ మీదకి నడిచాడు. వెంకటాద్రి అపోతున్నట్లుగా అనౌన్స్మెంట్ జరుగుతోంది. మనోహర్ కళ్ళు శ్రీలత కోసం వెతుకుతున్నాయి. ఓవర్ బ్రిడ్జ్ కింద చీకట్ల చేతిలో సూట్ కేసులతో మనోహర్ని చూడగానే ఎవరో పరాయి మనిషిని చూసినట్లుగా చూపు మరల్చుకుంది శ్రీలత. ఎలా ఉన్నావు శ్రీలత? ముందు తనే పలకరించాడు మనోహర్. నువ్వెందుకు వచ్చావు? పెళ్ళయ్యాక ఇలా పిల్లలకు తెలియకుండా పరాయి ఆడవాళ్ళని కలుసుకోవడానికి రావడం సిగ్గుగా లేదా? మనోహర్ తలదించుకున్నాడు. నీకు థ్యాంక్స్ చెప్దామని. ఎందుకు? మా శ్రీమతితో మనోహర్ కాడని అబద్ధం చెప్పినందుకు. అబద్ధం చెప్పినందు మాత్రం చేసిన తప్ప ఒప్పైపోయేదిగా. అందుకే ప్రత్యేకంగా నీకో సంగతి చెప్పాలని వచ్చాను. తెలిసి తెలియని వయసులో ఏదో జరిగిపోయింది. ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చేయకు. నాకు ఉత్తరాలు రాయొద్దు. మా సంసారం ప్రశాంతంగా సాగని. చేతులు 2 జోడించాడు. శ్రీలత కంట్లో నలకపడినట్టుగా కొంగుతో కళ్ళు తుడుచుకుంది. నీతో చేసింది నా మొదటి తప్పు. పెళ్ళైపోయిన నిన్ను రమ్మంటూ ఉత్తరం రాయడం నా ఆఖరి తప్పు. నా తప్పు నేను తెలుసుకునే చేసిన నీ శ్రీమతికి నేను కృతజ్ఞతరాన్ని. నీ మనసులోనే శ్రీలత జ్ఞాపకాలంటూ ఏ మూలైనా ఉంటే ఈ క్షణంలోనే శాశ్వతంగా చెరిపేసుకో. రైలు ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నట్టు శబ్దంలో ఆమె మాటలు అస్పష్టంగా వినిపించాయి మనోహర్ చెవులకి. ఆమెను రైలు ఎక్కించడానికి ఆమె చేతిని సూట్ కేసు అందుకోబోయాడు మనోహర్. వద్దు, నాకు వీడ్కోలు ఈరోజు చెప్పవద్దు. ఏనాడో చెప్పేసావనుకో, వెళ్ళిపో. సూట్ కేసు చురుగ్గా అడుగులు వేసి రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లోకి ఎక్కేసింది శ్రీలత. రైలు ఆగి ఉన్న 2 నిమిషాల పాటు తన మొహంలో మనోహర్ చూపించడం ఇష్టం లేని దానిలాగా విండో తలుపులు 2 వేసేసుకుంది శ్రీలత. భారంగా నిట్టూర్చి స్టేషన్ బయటకు వచ్చాడు మనోహర్. చీకట్లో ఎదురుగా శివాలయం. మనోహర్ చేసిన తప్పే నా జీవితంలో ఆఖరి తప్పు కావాలి. అందుకు తగ్గ మనోనిగ్రహం నాకు ప్రసాదించు స్వామి. గుడికేసి 2 చేతులు జోడిస్తూ వేడుకున్నాడు మనోహర్. బయట భార్య కీర్తి ఎదురు చూస్తోంది మనోహర్ కోసం. కథ నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.